థ్యాంక్ యూ. యోహాను సువార్త 3:16 మీరు ఒక మాట చెప్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాను అంటున్నాడంటే ఆయన ఎంతో ప్రేమించాను అన్నాడు. ప్రభువా ఎంత ప్రేమించారంటే మీరు ఇంత ప్రేమించారని అడిగితే కాదు ఆయన ఎంతో అని అన్నాడు. ఇక ప్రేమించిన దేవుడు ఇక మనిషికి ఏమి ఇచ్చాడో చెబుతున్నాడు. కింది మాటలలో చదవగలిగితే ఏమన్నాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఎవరిని ఇచ్చానని చెప్తున్నాడు అంటే సాక్షాత్తు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఎలా పంపించాడు మీకు తెలియదు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు అని ఎంత అని చెప్పడానికి లేదండి, చాలా ప్రేమించాను అని అన్నాడు. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. భార్యలకు భర్తలు పూలు తీసుకొస్తుంటారు. తీసుకురండి అని చెప్పేసరికి 7 మూరలు 2 మూరలు 3 మూరలు తీసుకొచ్చని చెప్పేస్తారు. వాళ్ళు తీసుకొస్తారండి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంట, మా భర్తకి ఎంతో నా మీద ప్రేమ అని అనుకుంటారు సాక్ష్యంగా. 8 మూరలకి 3 మూరలకి. ఇప్పుడు నా ప్రశ్న తల్లులకు అందరికి చాలా మంది అంటే విషయం లేదు. ఏ ఒక్క పువ్వునైనా మీ ఆయన తయారు చేసాడా నేను అడుగుతున్నా? లేదు. పోనీ ఆ పూల మొక్కనైనా చేశాడా? ఆ మొక్క దేని నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమిని ఏమైనా మీ ఆయన చేసిండా? పువ్వును చేసింది ఆయనే, దేవుడే. పూల మొక్కను చేసింది దేవుడే. ఆ మొక్క ఏ నేల నుంచి వచ్చిందో ఆ నేల నుంచి వచ్చింది. ఆ నేలను చేసింది కూడా. ప్రేమ ఎవరిది గొప్పదంటారు? మూర పూలకు 2 మూర పూలకు మా భర్త ప్రేమ గొప్పది అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు ఎన్ని పూలు ఇచ్చిందంటే అసలు పూల మూల పూలు కాదండి, పూల చెట్లు, పూల మొక్కలు, విస్తారమైన బృందావనాలు, పూల తోటలు ఈ భూమిపై చేశాడు ఆయనే. అంటే అసలు ప్రేమ అంటే ఎవరిది అని అంటే ఆయన చెప్తున్నాడు దేవుడిది. ఎంత ప్రేమించాడు మనిషి అయితే? 3 మూరలతో ప్రేమించాడు మనిషి. అయితే దేవుడైతే విస్తారంగా ఎన్నో మొక్కలతో, ఎన్నో పూల చెట్లతో, ఎన్నో పూల తోటలతో విస్తారంగా ఎంతో ప్రేమించాను అని చెప్పాడంటే మనకు అర్థం కావడం కోసం విషయం చెప్పాను మీకు. అంటే దేవుడు చూపిస్తున్న ప్రేమకి మనుషులు చూపిన ప్రేమకు వ్యత్యాసం, చాలా పెద్ద వ్యత్యాసం ఉందండి. అందుకే అని చెప్పాడు. మరలా చదవండి ఒకసారి అదేమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. ఎంతో. మనమైతే కష్టపడి మన చిన్న పిల్లలకి మన పుట్టినప్పుడు మన ఇంట్లో పిల్లలకి పండ్లు తీసుకొస్తామండి. ½ కేజీ ద్రాక్ష పండ్లను, 3 యాపిల్ పండ్లను, లేదంటే 4 అరటి పండ్లను, డజన్ ఇవి తీసుకొస్తాం ప్రేమ కనుక. మరి దేవుని ప్రేమను ఒకవేళ మనం క్యాల్కులేట్ చేయగలిగితే మనం దాన్ని డిఫైన్ చేయలేము, దాన్ని లెక్క చేయలేము. ఎంత ప్రేమ, ఎన్ని పండ్లు, ఎన్ని పూలు, ఎంత విస్తారంగా ప్రేమించాడండి ఆయన. మనిషిని దేవుడు అమితంగా విపరీతంగా ప్రేమించాడు. ఈ ప్రకృతిని అంతా ఆయనే చేసి మనుషుల కాళ్ళ కింద పెట్టాడు. మనుషుల కాళ్ళ కింద పెట్టాడు ఆయన. చాలా ప్రేమించాడండి ఆయన. ప్రేమిన దేవుని పిల్లరా, మీరు పెట్టుకుంటున్న బంగారం ఉన్న వస్త్రం మాట్లాడతాం. ముక్కు కొద్దిగా, చెవులకు కొద్దిగా, కాళ్ళ కొద్దిగా మనం పెట్టుకుంటాం. కొందరైతే తల పైన కూడా పెట్టుకుంటున్నారు. ఈ మధ్యన పురుషులు రింగులు చెవులు కూడా పెట్టేసుకుంటున్నారు.
పిల్లరా ఒక మాట చెప్పనా, దేవుడు మనిషిని ప్రేమించి అండి బంగారమైనా మిగతా ఏ విలువ గల వస్తువైనా ఏ మెటల్ అయినా సరే మనిషి కంటే ఏది గొప్పది కాదు. అందుకే దేవుడు ఏకంగా నీ విలువ చాలా గొప్పది అని, మనిషి విలువ చాలా గొప్పది అని సాక్షాత్తు ఆ దేవుడే మనము విలువైనదిగా కొలిచే బంగారం, వజ్రం అండ్ ఈ వైద్యాలన్నీ కూడా ఎక్కడ పెట్టాడు దేవుడు? భూమిలో పెట్టాడు. భూమి ఎక్కడుంది? మీరు భూమిని చూసారా? ఆకాశం ఉందా అమ్మా? భూమి ఎక్కడుంది? మన కాళ్ళ కింద ఉంది. మన కాళ్ళ కింద లోపలికైతే బంగారం కనిపిస్తుంది. అంటే ఏకంగా బంగారాన్ని ఎక్కడ పెట్టాడు? సరాసరి మన కాళ్ళ కింద పెట్టారు. మనం తొక్కి తొక్కి నడుస్తున్నాం చూసారా ఈ నేల, ఆ నేల కింద పెట్టాడు ఆయన. అంటే నీకంటే ఈ ప్రపంచంలో, మనిషి కంటే ఈ ప్రపంచంలో, ఈ మానవ బ్రతుకు కంటే ఈ ప్రపంచంలో దేవునికి ఏది ఎక్కువ కాదు కనుకనే ఆయన నిన్ను విస్తారంగా ప్రేమించాడు. ఎంతో ప్రేమించానని చెప్పాడు. అంత ప్రేమించాడంటే ప్రేమ దేవుని పిల్లరా, అవునండి ఆయన చాలా ప్రేమించాడు. ఇకపోతే ఆ మాట చెబుతూ మరొక ఉన్నతమైన సంగతిని చెప్పాడు. కాగా తన అద్వితీయ కుమారుణ్ణే అంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఎవరి కోసం అని చెప్పాడు. అరటి పండు దేవునికే మనక? పూలు పండ్లు ప్రకృతిలో ఉన్న అంతనే, గాలి మనకి, సూర్యుడు మనకి, చంద్రుడు మనకి, చంద్రుడు వెలుగుతురు మనకి, ప్రకృతిలో ఉన్న ప్రతి అణువణువు, ప్రతి అణువు అండి మనిషి కోసమే దేవుడు చేశాడు. మనిషి పాదాల కింద పెట్టాడు. మనిషికి దేవుడు ఇంతగా విలువించాడు, అమితంగా ప్రేమించాడు. అంత మాత్రమే కాదండి, భూమి మీదకి వచ్చిన మనిషి తిరిగి మరలా దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కారణం మధ్యను అడ్డొచ్చింది పాపం. ఏ పాపం అయితే దేవునికి మనుషులకు మధ్య ఎడబాటును కలిగిస్తుందో, ఏ పాపం అయితే మనిషిని దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకట్ట వేసిందో, ఆ పాపం మనుషులలో నుండి తీసివేయటానికి, తను బలి అవ్వటానికి, మనుషుల నిమిత్తం బలి అవ్వటానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. పాపాన్ని తీయడం అంటే ఏమండి, మన చేతిలో ఏదో చిన్న రాయి ఇరుక్కుపోతే తీసినంత ఈజీ కాదు. నేను వస్తున్నప్పుడు అంటే నేను మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్పిటల్లో అంటే నన్ను పాస్టర్ గారు అడిగారు, పాస్టర్ గారు ఏం చేస్తారంటే, డాక్టర్గా చేస్తున్నానంటే డ్రగ్ ఇంటరాక్షన్ స్పెషలిస్ట్ అంటారు. చెవి స్పెషలిస్ట్, ముక్కు స్పెషలిస్ట్ అన్నట్టుగా డ్రగ్ ఇంటరాక్షన్ స్పెషలిస్ట్. అక్కడ ఒక అతనికి మెషిన్ చేతికి తాగేసరికి లోపలంతా రాళ్ళు గుచ్చుకుపోయి, అంటే మిషన్కు తాగి ఆ తర్వాత ఆయన కింద పడిపోయి రాళ్ళకు చేతులు ఇరుక్కుపోయాయి. లోపల ఉన్న రాళ్ళు జాగ్రత్తగా తీసేయడానికి నాకు 32 నిమిషాలు పట్టింది, అంటే అర్ధ గంట ఆల్మోస్ట్. అంటే చేతిలో ఇరుక్కుపోయిన రాళ్ళు తీసినంత కాదు, మనిషిలో నుండే పాపం తీయటం అంత చిన్న విషయం కాదు దేవునికి. అందుకే ఆయన గురించి, యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఏమన్నాడైనా అంటే యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట మీరు చదవగలిగితే ఒకసారి, అది యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చదవగలిగితే, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపం అంత భారమైనదా? పాపం అంత బరువైనదా అంటే ఎంత పాపమట? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. దేవుని పిల్లరా, ఒక ఎగ్జాంపుల్ ఒక అక్క చేసిన ఏదో దొంగతనానికి చెల్లి వెళ్ళి జైల్లో కూర్చుంటుందా? అండి? సరే, ఒక్క చెల్లి చేసి, ఒక అక్క చేసిన దొంగతనానికి ఒక చెల్లి వెళ్ళి కూర్చున్నారు. ఇంట్లో అందరూ చేశారండి దొంగతనాలు.
ఒక్కరు జైల్లో వెళ్ళి కూర్చోవాలని కూర్చుంటారా? పోనీ ఊర్లో అందరూ చేశారు, జైల్లో ఉండి ఏమండి కొరడా దెబ్బలు తింటారా? మేకులు కొట్టించుకుంటారా? అంటే ఇంట్లో ఉన్న ఒక్క వాళ్ళు చేసిన తప్పును భరించడానికే భారంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈ మనుషులందరి పాపాలను మనుషులు చేసిన ప్రతి అతిక్రమాన్ని తన మీద వేసుకొని ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసే విధంగా శిక్షించాడు ఆయన్ను. మనుషులు అంత ప్రేమించాడంటే ఎంత ప్రేమించాడు చెప్పనా? ఇదిగో సిలువ మరణం పొందినంతగా చేతులు చాచి చెప్పాడు ఆయన, మిమ్మల్ని ఇంతగా ప్రేమించాను అన్నాడు. మనుషులను ఇంత ప్రేమించాడు. ఒక మాట చెప్పనా అండి, దేవునికి మనుషులంటే పిచ్చి. దేవుని అభిప్రాయమైన దేవుని పిల్లరా, దేవునికి మనుషులంటే అపారమైన ప్రేమ. ఏ గ్రహంలోనో ఎక్కడో మనుషులు లేరండి, ఒకే ఒక్క భూగ్రహంలో మాత్రమే మనుషులు ఉన్నారు. ఆ మనుషులు సాక్షాత్తు దేవుని స్వరూపం కనుక ఆయన చాలా ప్రేమించాడు. ఎంతో ప్రేమించాలన్నాడు. ప్రేమించి యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. భవిష్యత్తులో మనుషులు పాపాలు చేయబోతున్నారని ముందుగా తెలిసిన భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మనుషుల పాపాలను కడిగివేసి మరలా దేవుని దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే ఏమన్నాడంటే, నమ్మని వానికి శిక్ష, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి. ఒకసారి మాట చూడండి, మార్కు సువార్త 16 మార్కు సువార్త 16 చదవగలిగితే, ఎవరట? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని. నమ్మి బాప్తిస్మం పొందితే ఏమండి, యేసుక్రీస్తు వారు రక్తం చేత మనిషి రక్షింపబడతాడు. ఒకవేళ నమ్మకపోతే ఏమన్నాడు ఆయన? శిక్ష. అంటే ఎంత ప్రేమించాడు మనిషిని అంటే, ఏమండి మీ పక్కింటి వాళ్ళు ఏమండి ఏదో తప్పు చేస్తే నీ పెద్ద కొడుకుని జైలుకి పంపిస్తారా? మీ పక్కింటి వాళ్ళు ఏదో దొంగతనం చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళకుండా నీ పెద్ద కొడుకుని నువ్వు పంపించగలవా చెప్పండి? ఏమండి ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తేనే ఒకవేళ మన పెద్ద కొడుకును చిన్న కొడుకు తప్పించడానికి ప్రయత్నం చేస్తాం జైలుకి వెళ్ళకుండా. ఇది మీకు అర్థమైతే ప్రియులరా, పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే నీ కొడుకుని ఎలా పంపిస్తావు కదా? వాళ్ళు చేసే నేరాన్ని నీ కొడుకు మీదకి వేసి పంపిస్తావా జైలుకి? నెవ్వర్. జరిగే పనే ఇది. నీకు అర్థమైతే మీరు నేను మనందరం చేసిన పాపానికి మనుషులను రక్షించడానికి యేసుక్రీస్తు వారిని పంపించి మన పాపాలని తన మీద మోపాడు. మనుషుల పాపాలన్నీ తన మీద వేసుకుని యేసుక్రీస్తు వారు ఏమండి అంటే మనందరి నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మీకు తెలియదు. పోనీ మరణం సామాన్యమైన మరణమా? ఎలాంటి మరణం? కొరడాలతో కొట్టడం అంటే తెలుసండి. కొరడాలు ఇలా ఉంటాయి అండి, దానికి లాగా హుక్స్ ఉంటాయి. ఇలా వచ్చేస్తుంది. ఇది మానవ శరీరం అనుకోండి. ఇలా దగ్గరికి రాగానే కొరడా ఇట్లా అయిపోతుంది. ఇక్కడున్న ఈ చర్మం ఉంటుంది చూసారా, ఈ చర్మం ఇలా లాగేస్తుంది. ఇలా లాగేసుకొని ఇలా వెనక్కి ఓపెన్ అవుతుంది. మన దగ్గరికి వచ్చేసరికి ఇలా క్లోజ్ అవుతుంది. శరీరంలో పడిన ప్రతి కొరడ దెబ్బకు శరీరంలో ఉన్న ప్రతిసారి మాంసం బయటకు వచ్చేసిందండి. అంత భయంకరంగా శిక్షించారు. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారిని మన కోసం.
కొరడా దెబ్బలు తినేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన. కొరడా దెబ్బలు తినేంతగా అంటే చేతులకు మేకులు కొట్టించి ఉంటే సులువైన పని చెప్పండి. ముళ్ళు ఇరిగితేనే అమ్మో అబ్బో అంటాం కదండి. ముళ్ళు ఈ మధ్య కాలంలో అండి మక్కల్లో చేసేటప్పుడు హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు రోడ్ కొత్తగా ప్రోగ్రెస్ అవుతుంది అంటాడు, రోడ్ వేస్తున్నారు కొత్తగా. అయితే అక్కడ చిన్న రాళ్ళు ఉన్నాయి. ఒకటేసారి పెద్ద వెయిట్తో వస్తున్న ఒక కంటైనర్ లారీ టైర్లు పగిలిపోయేసరికి అక్కడ కింద ఉన్న రాళ్ళు ఉంటాయి కదండి, చిన్న రాళ్ళు ఎగిరి పక్కన ఉన్న పెద్ద మనుషులు ఉంటారు కదండి, కొందరు లుంగి కింద కట్టుకున్నారు, కొందరు పైకి కడతారు పెద్దవాళ్ళు బయట నడుస్తున్నప్పుడు కూడా. అదేమైపోయినా ఆ రాళ్ళు ఎగిరి వాళ్ళ చర్మంలోకి చొప్పించుకుపోయాయి. చిన్న రాళ్ళు పడుకోబెట్టి దాన్ని తీయడానికి తీస్తుంటే తల్లడిల్లిపోయారండి పెద్ద మనుషులు. అసలు చిన్న రాళ్ళకి పడుకోబెట్టి ఆ పెద్దానికి కనుక మేకు కొడితే ఎట్లుంటుంది? నీ హాస్పిటల్ వద్దు బాబు, నువ్వు వద్దు, ఇంకొకసారి మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే మీరేంటండి శిక్షించారు అంటారు కదండి. చిన్న రాళ్ళను తీసుంటే తల్లడిల్లిపోయారండి. దానికే ఏమండి చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, తలకి ముళ్ళు కిరీటం పెట్టి మనిషిని మన కోసం శిక్షిస్తుంటే, మనిషి రూపంగా వచ్చిన క్రీస్తుని శిక్షిస్తుంటే ఆ నొప్పి అంతా ఇంత కాదండి ప్రియమైన దేవుని పిల్లలు. ఇదంతా ఎవరి కొరకు భరించాడంటే నువ్వు చేసిన ఘనకార్యానికి, మనిషి చేసిన పాపానికి. మేమేం చేసినట్టు దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, మోసం చేయలేదు అనుకుంటున్నారా? ఏమండి మనిషి చూపుల ద్వారా చేసేదైనా పాపమే, మాట ద్వారా చేసేదైనా. ధనవంతుడు ఏం చేశాడంటే, ధనవంతుడు లాజరు చాలాసార్లు చదువుకుంటారు. ఆయన చేసిన పాపం ఏంటి చెప్పండి? ధనవంతుడు చేసిన పాపం ఏంటి అమ్మా? ప్రియమైన దేవుని పిల్లరా, భూమి మీద ఆయన ఎలా బ్రతికాడు అంటే గొప్పగా బ్రతికాడంటే. ధనవంతుడు ఒకడు నేను ఒకసారి ఆ మాట చదువుతాను, చదువుకొని ముందుకెళ్ళి ముగించేసుకున్నాం త్వరగా. లూకా సువార్త 16వ అధ్యాయం. టైం అయిపోతుంది, స్పీడ్. 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో వండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేను, అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అని చెప్పాడు. మరి వీళ్ళు ఎలా రెండు క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి? ఒక అతను ఎవరు? లాజరు. మరొక అతను ఎవరు? ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ లాజరు గారు ఉన్నారండి. లాజరు గారు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉండి ధనవంతుడి యొక్క బల్ల కింద పడ రొట్టె ముక్కలతో తింటూ తృప్తి పొందుతున్నాడు. అలాగే ఎవరు? లాజరు. ధనవంతుడు ఎలా బతుకుతున్నాడు అని అంటే మంచి బట్టలు, కలర్ చెప్పాడు అండి, ఊదా రంగు బట్టలు. అంటే మనం ఏం బట్టలు వేసుకుంటా కూడా క్యాలిక్యులేషన్ ఉంటుందా? ఏ బ్రాండ్ ఏమండి? తెల్ల షర్ట్, వైట్ చీరనా, రెడ్ చీరనా, ఏమంటారు? ఎన్ని బ్రాండెడ్ షర్ట్స్, టీ షర్ట్స్ లేదా చీరలు ఎన్నెన్ని రకరకాలు ఉన్నాయో అన్నీ కూడా క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాయి దేవుని ముందు. ఏమన్నాడు ఆయన? ఊదా రంగు బట్టలను సన్నపునార అంటే సూపర్ బ్రాండ్ అప్పట్లో. సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా. లాజరు దరిద్రుడిని అలాగే అతను ఎలా బ్రతికాడు మీకు తెలుసు. వీళ్ళిద్దరు చనిపోయారు. ముగించేస్తాను కొద్ది నిమిషాలు. అంటే ఇద్దరు చనిపోగా 22వ వచనం చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున అనుకున్నటకు కొనిపోబడిన, ధనవంతుడు కూడా చనిపోయి ఇద్దరు చనిపోయారు. మొట్టమొదటిగా ఎవరి గురించి రాయబడింది అక్కడ? దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున అనుకున్నాడు. అంటే లాజరు గారు చనిపోయారు. ఏమండి పేదవాడు బతికితే పరలోకం వస్తారు చెప్పండి. మరి లాజరు ఎలా బతికాడు? ఏమి లేనివాడుగా బతికాడు. బ్రతికిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడా లేదా? అంటే పేదవాడుగా బ్రతికితే పరదేశి వస్తుందా? మరి లాజరుకి ఎలా వచ్చింది?
సరే, ముందుకెళ్దాం. ఇకపోతే ఎవరు ధనవంతుడు కూడా చనిపోయి అతని పరిస్థితి ఏమైందో కింది వచనాల్లో మనం చదువుదాం. రైట్, ఏమన్నాడు? 23. అప్పుడు అతను పాతాళంలో బాధపడు, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తు దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతనపడుచున్నాను కేకలు చెప్పాను. అంటే లాజరు పరిస్థితి ఎలా ఉంది? ఏమంటే లాజరు పరిస్థితి ఏమో నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు ఎలా ఉన్నాడు? అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఆయన పరిస్థితి ఏమో అలా ఉంది, ధనవంతుడి పరిస్థితి ఏమో అగ్ని జ్వాలలో యాతన. అసలు ఏ తప్పు చేశాడని ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని జ్వాలలో ఎందుకు బాధపడుతున్నాడు? ఎక్కడైనా దొంగతనం చేసినట్టు కానీ, వ్యభిచారం చేసినట్టు కానీ, మోసం చేసినట్టు ఉందా? మరి కేసు ఏంటి? అసలు ఏ కేసు మీద ఏమండి అక్కడికి యాతన పొందే స్థలానికి అగ్ని జ్వాలలోకి వెళ్ళాడన్న సంగతి కూడా తెలియదు. చనిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడున్నాడు? అగ్ని జ్వాలల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, అబ్రహామా లాజరు పంపి దేనికి? నాలుకను చల్లార్చుటకు అని అన్నాడు. ఏమండి ఏ మోసం చేయలేదు, ఎవరిని ఏమండి అన్యాయం చేయకుండానే తనకి ఏమండి తన మంచి బట్టలు ధరించుకొని తన బ్రతుకు తాను బ్రతికినందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడనంటే, ఆయన చెప్పాడు అబ్రహాం గారు, నాయన నీ మీద పడ్డ కేసు ఏంటంటే, నువ్వు దేని కింద బుక్ అయ్యావంటే పాతాళానికి రావడానికి, పాతాళంలో ఉన్న యాతన పొందే స్థలానికి రావడానికి దేని కింద బుక్ అయ్యావంటే చెప్తున్నాడు. చూడండి ఒకసారి కింది వచనాలు మీరు చూడగలిగితే 25వ వచనం. అందుకు అబ్రహామా, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అన్నాడండి. నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, ఇదండి కేసు. అంటే నీకిష్టం వచ్చినట్టుగా బ్రతకడం కూడా కేసు. నా పని నేను చేసుకున్నాను, నా పట్ల నేను ధరించుకుంటున్నాను, నా నీళ్ళు నేను తాగుతున్నా, నేను నావే అని అనుకుంటున్నావే, నీవు ఎలా అవుతాయి? నీళ్ళు నీవైతాయా అంటే 20 రూపాయలు బాటిల్ ఉన్నాం, నీళ్ళు కిన్లేనో టాటానో బిస్లరీయో ఎక్సెట్రా ఎక్సెట్రా మనిషి. అంటే నీళ్ళు మనిషి తయారు చేశాడా? వాస్తవానికి ఆలోచించండి, దేవుడే కదా. అంటే దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతిని అనుభవిస్తూ నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికావు. వాస్తవానికి నువ్వు ఎలా బ్రతకాలి? దేవునికి ఇష్టమైనట్టు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు రాయించిన మాట మనం చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. మనిషి బ్రతుకు ఎందుకు అని అంటే ఆయన చెబుతున్నాడు, దేవుడు మనిషి కోసం సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి. ఇంత తినడం కాదు, మరొకటి కూడా ఉంది. ఏంటి? ఏమన్నాడు ఆయన? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు. మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తెలుసానండి? భూమి మీదకి ఏ ఉద్దేశంతో దేవుడు పంపించాడు? మళ్ళా చెప్తున్నాను, మనిషి జన్మ ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు. అదేంటి విచిత్రంగా అడుగుతున్నారు అంటున్నారా? మనిషి జన్మ ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు. ఏమండి మీరు ఎవరికి పుట్టారంటే అమ్మ నాన్న పేరు చెప్తాం, ఎక్కడ పుట్టారంటే హాస్పిటల్లో ఇల్లు ఏదో చెప్తాం కదండి. ఏ ప్రాంతము అంటే చెప్తాం, ఆ పలానా ఊరు అని చెప్తాం, ఏ డిస్ట్రిక్ట్ అంటే చెప్తాం, ఏ స్టేట్ అంటే చెప్తాం. ఎవరికి పుట్టారంటే చెప్తాం, ఎక్కడ పుట్టారంటే చెప్తాం. అసలు మీరు ఎందుకు పుట్టారంటే అంటే చెప్తామండి. అసలు ఇదేం ప్రశ్న అండి అనుకుంటామండి. ఆయన చెప్తున్నాడు, మీరు ఎందుకు పుట్టారంటే నేను చెబుతున్నాను. దేవుడు చెప్తున్నాడండి, మీరు ఎందుకు పుట్టారంటే ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై అన్నాడండి. సత్క్రియ, దీనికి పుట్టామంట. సత్క్రియ అంటే, సత్క్రియ అంటే సత్ అంటే సత్యము, క్రియ అంటే పని. సత్ అంటే సత్యము, క్రియ అంటే పని. సత్క్రియలు చేయుటకై భూమి మీదకి వచ్చాను. ఇవేం పనులు? డాక్టర్ జాబ్ కాదు, ఇంజనీర్ జాబ్ కాదు, ఎక్సెట్రా ఏ జాబ్ కాదండి.
మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సత్క్రియలు అనే పనులు చేయడానికి వచ్చాడట. ఒకసారి సత్ అంటే ఏంటో అంటే సత్ అంటే సత్యము. సత్యం అంటే ఏంటి మీరు చెప్పండి? సత్యం అంటే ఏంటి? నిజం, అబద్ధం కానిది, వాస్తవం, ఇది అనుకుంటాం. ఇది మన ఆలోచన. బైబిల్లో ఉన్న ఆలోచనకు నీ తలకాయని జోడించకూడదు. బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిల్లోనే సమాధానం వెతకాలి. బైబిలే చెప్పాలి. మళ్ళా సత్యము అనగానే నిజము, అబద్ధము కానిది, సత్యము అంటే వాస్తవము, ఇవి కాదండి. దేవుడు మళ్ళా ఏం చెప్పాడు ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు రాయించిన మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఏంటట సత్యం? నీ వాక్యమే సత్యం. సత్యము అనంటే వాక్యము అని అనంటే, సత్యము అనంటే వాక్యము అంటే వాక్య సంబంధమైన క్రియలు చేయటానికే భూమి మీదకి మనమందరం వచ్చాము. ఏ విధంగా? మీ పాస్టర్ గారు ఉన్నారండి, ఆయన ఏం చేస్తున్నారు? సత్క్రియ చేస్తున్నాడు. వాక్య సంబంధం అంటే కొందరు మనుషులను దేవుని వైపు మళ్లించడానికి ఒక ప్రయత్నం, గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? సత్క్రియ. మేమేం చేయాలండి అంటే, మేము రావాలి, ఏమండి, ప్రార్థన చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, 3 పూటలు భోజనం చేయాలి, మళ్ళీ ఆదివారం వస్తుంది మళ్ళీ రావాలి, మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే మళ్ళీ 3 పూటలు భోజనం చేయాలి, వారం వస్తుంది మళ్ళీ. ఇది కాదు. మీరు వస్తున్నప్పుడు, చర్చికి వస్తున్నప్పుడు మరికొందరిని తీసుకురావాలి. దేవుని గురించిన విషయాలను ఆయన మనస్సును తెలియపరచడానికి ప్రతి మనిషి తన వంతుగా పని చేయాలి. తన వంతుగా ఒక మనిషిని తీసుకొచ్చి వాక్యం మీద కూర్చోబెట్టగలిగింది. ధనవంతుడు ఏమండి ఈ పని చేయలేదండి. దేవుడు చెప్పిన క్రియ చేయలేదు. ఎలా బ్రతికాడు? తనకిష్టమైనట్టు బ్రతికాడు. నీకు ఇష్టమైనట్టు బ్రతకన్నాడు. ప్రసంగి గ్రంథంలో చూడగలిగితే, ఎవరుడా నీ యవ్వన కాలం ముందు ఎలా బ్రతకమన్నాడు? నీకు ఇష్టమైనట్టు బ్రతుకు. కాకపోతే ఒక లెక్క ఉంది. ఏమన్నాడు ప్రసంగి గ్రంథం? త్వరగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం చివరి మాటలు 9వ వచనాన్ని మీరు చదవగలిగితే ఏమన్నాడు ఆయన? చదవండి. చదవండి. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము. యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా నుండనిము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అన్నాడు. యవ్వనుడు యవ్వనస్తులకు, ఇప్పుడు యవ్వనస్తులు ఏంటంటే, మరే నాయన చర్చికి రా బాబు అని అంటే వాడు ఏమంటారు? నా ఇష్టం. సరే నేను అట్లనే బతుకున్నాడు దేవుడు కూడా. నేను పుట్టిందేమో నీకోసమే. ఈవిడంటది పాట, అమ్మ నేను కూడా బట్టలు కట్టింది నీకోసమే. మరి సినిమా పాట వచ్చేసేసారండి. మరొకటి ఈ మధ్యన ఫోన్ చేసిన ప్రతిసారి ఒకటే రింగ్ టోన్. ఏంటి తెలుసా? నీలి నీల ఆకాశం ఇద్దాం అనుకున్నాడు వీడు. ఇంకేదో చెప్పాడు, మబ్బులు నీకే అడ్డొస్తాయని వద్దనుకున్నాడు దరిద్రుడు. అబద్ధం అది. ఆకాశం ఇవ్వడానికి మన నానసుకుంటా అంటే అది ఆకాశం చేసింది ఆయన. నీలి నీల ఆకాశం దరిద్రుడు ఇస్తాడంట. అవుతుందండి అసలు? ఆకాశం ఇస్తా చిన్న 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 రాయిని తయారు చేస్తుంటే, చిన్న దాన్ని ఏమంటారు? నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నాడట. ఒకవేళ పెరే నీ పాట నాకు ఆకాశం తెచ్చి అని అడగాలి. లేదా ఇద్దాం అనుకున్నా, మధ్యన ఏమొచ్చాయట? ఏమండి, మనుషులను మోసం చేయడానికి ప్రేమ పేరిట జరుగుతున్న మహాఘోరాలు మోసాలు ఇవన్నీ కూడా. మళ్ళా చెప్తున్నాను, మనిషిని దేవుని వైపు మళ్లించకుండా ఏ ఆకాశాన్ని అయితే దేవుడు చూపించి నాయన ఇది నేను చేశానని దేవుడు చెబుతున్నాడు, ఏ నేలనైతే చూపించింది నేను చేశానని దేవుడు చెబుతున్నాడో అదే ఆకాశాన్ని, అదే నేలని, అదే గాలిని చూపించి ఇది నేను చేశాను, దీనికి ఇద్దామనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయిందని చెప్తున్నాడు. ఇక ఈ యవ్వనస్తుల పాటలు ఇలాగే ఉంటాయి కదండి. ఏమండి, ఈయన అది చేసిన ధనవంతుడు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, వద్దనట్లేదు. కానీ ఒక లెక్క ఉంది దానికి కూడా. వీటన్నిటి చొప్పున యవ్వనుడా నీ యవ్వన కాలమందు
ఏమన్నాడమ్మా? చదువు మరొకసారి. నీ యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ వీడి టక్కి మంది తాగుతుంటాడు, రింగులు వదిలేస్తుంటాడు. అప్పుడు గుర్తు చేసుకోలేడు ఏమని? వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను తీర్పులు. ఏమని? స్మోకింగ్ చేసి 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 వాడి లంగ్స్ పాడవుతున్నాయి, కానీ వాడి కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు, వాడు మోసం చేసుకుంటున్నాడు. ఇది అర్థం కావట్లేదండి మనిషికి. దేవుడు తీర్పు తీర్చి ఆ తీర్పు దేవుడు మనిషిని లెక్కల్లోకి తీసుకొస్తే ఎంత భయంకరంగా దేవుడు శిక్షిస్తాడో మీరు ఊహించలేరు. దేవుని మందు తాగి 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 కొందరు చూస్తారా యవ్వనస్తులు, లివర్ అంతా పాడైపోతుందండి. వాడి కుటుంబానికి భార్యకి అన్యాయం చేసినట్టే, పిల్లలకి అంటే అన్ని రకాలుగా అన్ని మంచి అలవాట్లతోనే బ్రతుకుతున్న మనిషి ఎప్పుడు బ్రతుకుతాడో ఎప్పుడు చనిపోతాడో తెలియదని దేవుడు చెప్పాడు. అవును కదండి? అన్ని రకాలుగా మంచి అలవాట్లు ఉండి మంచిగా బ్రతుకుతున్న మనిషికి ఇంతలో కనబడి అంతలోని మాయమైపోయే ఆవిరి వంటి వారని ఆయన చెప్తే, ఈ ఆవిరి వీడు ఏం చేస్తుంటే లాగేసుకుంటాడు. కొందరు మరణమా సిగరెట్ ద్వారా దగ్గరకు వచ్చేసి అంటున్నాడు, మరణమా నేను తాగే మందు ద్వారా దగ్గరకు వచ్చేసి అంటాడు. బుద్ధిహీనమైన ఈ ప్రవర్తనను చూసి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకురా. ఎందుకంటే యవనస్తులకు తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? ఈ మధ్యన తల్లిదండ్రులు కొడుతున్నారండి, తల్లిదండ్రులు కొడుతున్నారు. దేవుని పిల్లలు అంటే ఇంత దరిద్రంగా యవనస్తులు తయారైపోయారంటే ఎస్ అబ్సల్యూట్లీ, దట్ ఎలాంటి డౌట్ లేదు. అందుకే పర్టికులర్గా చెప్తున్నాడు, యవ్వన కాలం ముందు నీ ఇష్టం చొప్పున నీ కోరిక చొప్పున బ్రతికేసేయి అన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి ఏం చేస్తానన్నాడు ఆయన? వీటన్నిటిని బట్టి తీర్పు తీరుస్తానన్నాడు. ధనవంతులకు అదే జరిగింది. మంచి బట్టలు వేసుకున్నాడు, అలెన్సోలో బ్రాండ్ వేసుకున్నాడు. మరి ఇక దేవనస్తులు వేసుకున్నట్టుగా ఏమన్నా అమ్మ వాళ్ళకి చీరలు ఎలాంటివి? దేవుడి కోసం బతకండి, వీళ్ళకి ఎప్పుడు చీరలే, ఎప్పుడు ఏమంటే కాస్మెటిక్సే, ఎప్పుడు జ్యువెలర్సే. అంటే మీరు ఇదే పని మీరు ఉంటారండి. మీ కర్నూలు పక్కన ఒక చిన్న ముక్కుడు కోసం పెద్ద ఫైటింగ్ ఏంటట, రెండు ఇళ్ళ మధ్యన పడింది. ఏంటి? ముక్కుడుగా పడ్డది. ఈమె ఊడుస్తుంది, ఇటు నుంచి ఈమె చీపురు బట్టి ఊడుస్తుంది. గొడవ ఏంటంటే అది నాదని ఈవిడ, కాదు నాదని ఈవిడ. మొత్తానికి గొడవ అయింది. భర్తలు వచ్చారు, ఆ నుంచి కర్ర పట్టుకున్నాడు, ఇతను కర్ర పట్టుకుని ఇద్దరు నిధులు పట్టుకుంటున్నాడు. దేవుడు కాళ్ళ కింద పెట్టిన దాన్ని ముక్కు మీద తెచ్చినా బాగానే ఉంది. ఈ గొడవలు ఏంటి? ఏమండి కాళ్ళ కింద దేన్ని వేసుకుంటాం? సహజంగా చెప్పండి, చెప్పులు వేసుకుంటాం. చెప్పులు కింద పెట్టడం బంగారం, నెత్తి బలు కొట్టడం దేనికి? అంటే దేవుడు దేనికైతే విలువనివ్వలేదు మనం దానికే విలువనిస్తాం. నీకు విలువనిచ్చాడు, అది మనిషికి విలువిచ్చాడు ఆయన. యవనుడా, నీ యవ్వన కాలం ఉందని ఇష్టం చెప్పున్న బ్రతుకు, కానీ ప్రతి దానికి దేవుడు తీర్పు తీస్తాడని చెప్పేసరికి నిజంగా మీ యవనస్తులకు అర్థం కావట్లేదండి. అలుపు అన్నాడు ఇర్మియా గ్రంథంలో, బాగా బలిసిపోయారు అన్నాడు. అన్నది తెలుసా అండి? బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడు సకిలించుచు తిరుగుచున్నాడు అని చెప్పాడు ఆయన. అంటే ఇంత భయంకరంగా మారిపోయారు యవనస్తులు. అవును, అందుకే ధనవంతుల పరిస్థితి ఏమైపోయింది అని అంటే అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు? అగ్ని ఆరదు పురుగు. ఒకసారి చూడండి మార్క్స్ వార్త, మార్క్స్ వార్త 9వ అధ్యాయం, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం. థ్యాంక్ యూ సార్. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం చదవండి ఒకసారి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకము అన్నాడు ఆయన. నరకము అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. నరకం ఎలా ఉంటుంది పరిస్థితి? అగ్ని ఆరదు. పురుగు, పురుగు అంటే ఎవరు? మనిషి కదండి. మనిషి ఎందుకు మనిషిని దేవుడు పురుగు అంటున్నాడు? బాగా ఆలోచించండి. కొందరు అనుకుంటారు, అరే నేను మంచిగా ఉంటేనా సరే, నాకు తేడా వస్తుందంటే పురుగును చూసినట్టుగా చూస్తాను అంటుంటారు కొందరు. చూసారా? అగ్నిలో ఉన్న మనిషి మరణం తర్వాత ఉన్న భయంకరమైన పరిస్థితిలో మనిషిని గురించి దేవుడు చెబుతున్న మాట పురుగు అని.
నువ్వు మనిషి కాదు అయిపోయింది నీ స్టోరీ. నువ్వు పురుగు మనిషి అంటే పురుగు అని ఎప్పుడు చూస్తే చెప్పండి. మా ఇంట్లో పురుగులు వచ్చాయి అనుకోండి, ఇలా పురుగు రాగానే అమ్మ పురుగు రా, మా ఇంట్లో బిర్యానీ ఉంది, ఇప్పుడే టిఫిన్ చేసాము, ఉప్మా చేసాము, వెల్కమ్ అని పిలుస్తామండి. అసలు రండి అని చెప్తామా? పురుగుకి ఎప్పుడైనా మనం సన్మానాలు చేసి పూలదండలు వేసి ఎక్కడుందిరా పురుగు, ఇక్కడ ఉంది నాన్న తీసుకురా చెప్పంటాం, లేదా చీపుడు దేవమంటే అమ్మ అంటది, లేకపోతే తొక్కేలా అంటాడు తండ్రి. అయితే దేన్ని? పురుగుని. దాన్ని పిలిపించి మేము ఏమండి మళ్ళా కొత్త పెళ్లి కూతురు ఇలా తిప్పుతారు అండి, దాన్ని ఏమంటారు, గర్భవతిని పెట్టి తింటాడుగా, పురుగుకేం తిప్పరు అక్కడ. దేని గురించి చెప్తున్నాడంటే ఆయన అగ్ని ఆరదు అంటే అంత భయంకరంగా శిక్షిస్తాడా? చెప్పుతో కొడతారు పురుగుని, చీపుడుతో కొడతారు పురుగుని, కాలుతో నలిపేస్తారు పురుగుని. అంత భయంకరమైన పరిస్థితి గురించి చెప్తున్నాడు. మరణం తర్వాత ఉండబోయే జీవితం నలిపేస్తాడు ఆయన, తొక్కేస్తాడు, నేను శిక్షిస్తాడని చెప్తున్నాడు ఆయన. ఎందుకు కారణం ఏంటంటే భూమి మీద నిన్నెంత ప్రేమించాను ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు వారిని పంపినా ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, దేవునికి ప్రార్థనకు రాకుండా, వాక్యం వినకుండా, బూతులు మాట్లాడుతూ, మోసాలు చేస్తూ, హత్యలు చేస్తూ, చెడ్డ చూపులు చూస్తూ, ఈ భూమి మీద నీకు ఇష్టమైనట్టు బ్రతికితివి కనుక నీకు పెట్టే శిక్ష అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అంత ప్రేమమయుడు ఇంత శిక్షిస్తాడంటే, అవును ప్రేమ దేవుని పిల్ల శిక్షిస్తాడు. ఎంత శిక్షిస్తానంటేనండి, ఒక్క మాట మీరు చూడండి, ఒకసారి చదివి ఆపేద్దాం. 33 యెషయా గ్రంథం 33వ అధ్యాయము, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఏమండి, నరకం అంటే ఎలా ఉంటుందో, నరకం పరిస్థితి ఎలా ఉంటుందో అని చెబుతున్నాడు. అంత భయంకరమైన నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు వారి భూమికి వచ్చాడు. ఏమన్నాడు చదువు, మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడే అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగ్ని. నరకం అంటే ఎట్లా ఉంటుందంటే అని చెప్తున్నాడు. నరకం గురించి చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు? పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు అని అన్నాడు. పొట్టు అంటే తెలుసామా? పొట్టు అంటే తెలుసా? తెలుసు. పొట్టును గర్భము ధరించిన, గర్భం అంటే తెలుసా అండి? పోనీ గర్భం అంటే తెలుసు కదా. అమ్మ వాళ్ళ గర్భం వస్తే 9 నెలలు, అలాగే నాన్న వాళ్ళకి వస్తే సత్యంత వరకు ఉంటుంది, అదే గర్భం, తెలుసు కదా. పొట్టును గర్భము ధరించి ఏమంట? కొయ్యకాలను కందులు. పొట్టల నుంచి ఏమొస్తాయని చెప్తున్నాడు? కట్ల. పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందులు, అలాగే వారు ఊపిరియే అగ్ని అయినట్టు వారిని దహించి. నరకం ఎలా ఉంటుందని చెప్తున్నాడు. నీకొక పొట్ట, ఆ పొట్టలో పొట్టు, ఆ పొట్టలో నుంచి బయటకు వచ్చింది ఏంటి? కట్టెలు. పొట్టుకుండే గుణం ఏంటి? రగులుతూనే ఉంటుంది అగ్ని. కట్టెలకుండే గుణం ఏంటి? రగులుతూనే ఉంటుంది. మరి ఎవరు వచ్చి ఊరుతారండి మండటానికి అంటే, నీ ఊపిరియే అగ్ని అయినట్టు నిన్ను దహించి అన్నాం అనుకోండి, ఊపిరి తీసుకున్నావు అంటే అనుకోండి, అది మంట. ఊపిరి వదిలేసామండి, మంట. నీ ఊపిరియే నీకు అగ్ని, నిన్ను ఎవ్వరు మండించట్లేదు, నీ ఊపిరియే అగ్ని అయినట్టు నిన్ను దహించి వేయను అన్నది. నరకం అంటే ఇంత భయంకరంగా ఉంటుంది. ఆ నరకం నుంచి తప్పించడానికి ఆయన చెప్పి వచ్చాడు యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాడండి మార్క్స్ వారు. ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడును. ఇంత భయంకరమైన శిక్షను తప్పించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయననండి తండ్రి అయిన దేవుడు మనిషిని ప్రేమించి యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే నా సరే, లేదు అని అంటేనండి భయంకరమైన లెక్కల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మనమంతా కూడా ఎంత ప్రేమించాడంటే మిమ్మల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఇంత కాదు, ఆయన ఎంతో అపారంగా ప్రేమించాను అని చెప్పాడండి మహానుభావుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ చిన్ని మాట ఎంత అర్థం చేసుకుంటారని నమ్ముతూ ఈ సమయాన్ని